ప్రజావైద్యుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వనపర్తి డాక్టర్ బాలకృష్ణయ్య గారిలాగా వైద్యుడిగా, ప్రజానాయకుడిగా, ప్రజల మనిషిగా, ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తున్న ప్రతి నాయకుడికి, ఆయన అభిమానులకి, అశేష ప్రజానీకానికి అందరికీ ఈ ఛానల్ అంకితం. ఈ ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. దాంతోపాటు బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసి కమెంట్ చేయండి. గ్రామ భారతి తరఫు నుండి ఈ ప్రోగ్రాం అనుకున్నప్పటి నుండి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి అడుగులో నాకు తోడై ఎన్నో రకాలుగా సహాయపడిన భాస్కర్ గారికి అండ్ రవి గారికి చిరు సత్కారం. నేను ఈ ఆన్లైన్లో రైతులకు కానీ లేకపోతే గ్రామాల్లో ఉపయోగపడే అంశాల మీద ఆన్లైన్ సెషన్స్ కండక్ట్ చేస్తుంటాను. అలాగే గ్రామ భారతి ఇప్పటికి 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గత 5 నెలల నుంచి మేము ప్రతి నెల ఒక రోజు భాగ్యనగర్ లోపల మూలం సంతాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ మూలం సంత అంటే మూలం అంటే మన ప్రాచీన రూట్స్ అన్నమాట. దాని పేరు మీద మూలం సంత. సంత అంటే మనకు అందరికి తెలిసిందే. అక్కడ మన ప్రొడక్ట్స్ ని సేల్ చేసుకుంటాం. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే గ్రామ భారతి ఉద్దేశం ఏదైతే ఉందో గ్రామాల్లో పండించేటువంటి పంటలు, సేంద్రియ పద్ధతిలో పండించే పంటలు కావచ్చు, గో ఆధారంగా ఉత్పత్తి చేసే పదార్థాలు కావచ్చు, లేకపోతే చేనేత వృత్తికి సంబంధించినవి కావచ్చు, లేకపోతే హస్తకళలకు సంబంధించినది కావచ్చు. ఇలాంటి ప్రొడక్ట్స్ కు ఒక మార్కెటింగ్ క్రియేట్ చేయాలనేది గ్రామ భారతి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే కొనేవాళ్ళు ఉంటారు కానీ ఎక్కడ దొరుకుతుందో తెలియదు, అమ్మేవాళ్ళు ఉంటారు ఎక్కడ అమ్మాలో తెలియదు. ఈ ఇద్దరికి మధ్యలో సంధానకర్తగా ఉండడమే గ్రామ భారతి యొక్క ఉద్దేశం. ఈ యొక్క గ్రామ భారతి ఉద్దేశం ఏంటంటే ముందుగా భాగ్యనగర్లో ప్రారంభం చేశాము. ఇది తెలంగాణ ప్రాంతంలో ప్రతి జిల్లా లోపల లేకపోతే పెద్ద పెద్ద పట్టణాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి ప్రతి నెల అనేది ఒక అనుకుంటున్నాము. మేడం కూడా ఉదయచరి మేడం కూడా మనం ఇక్కడ ఇయర్ అంతా ఏదైతే శతజయంతి సందర్భంగా ఇయర్ అంతా ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటాం కాబట్టి ఈ సంవత్సరం అంతా మేడం కూడా మనకు సహకరిస్తారని చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఒక డేట్ ఫిక్స్ చేస్తాము, అన్ని గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేస్తాము. మనకు చాలా తక్కువ సమయం ఉంది. రెండోది ఇవాళ ఫెస్టివల్ ఉండడం కారణంగా మనకు స్టాల్స్ తక్కువగా వచ్చాయి. నెక్స్ట్ టైం ఇది పూర్తి చేస్తాము. కూరగాయలు కూడా అందులో అందుబాటు అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క అవకాశం కలిగించినందుకు ఉదయశ్రీ గారికి, తర్వాత అంజనీ బాలకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ కి